ప్రతిక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జన ప్రవాహం ఉప్పొంగింది, జన సంద్రంగా మారింది. మదనపల్లి పురవీధుల్లో వైకాపా జెండా రెపరెపలు. అట్టహాసంగా నిసార్ అహ్మద్ నామినేషన్ దాఖలు. ఆకట్టుకున్న కళా బృందాలు, సాంప్రదాయ నృత్యాలు. తిప్పారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, షమీం అస్లాంలతో కలిసి నిసార్ అహ్మద్ భారీ ర్యాలీ. తంబళ్లపల్లె టీడీపీ తకరారుకు తెర. ద్వారకానాథుడిపైకి జయచంద్రుడే. బీఫామ్ అందజేసిన చంద్రబాబు గెలుచుకు రావాలని అభ్యర్థి జయచంద్రారెడ్డి, సమన్వయకర్త మల్లికార్జున నాయుడులకు సూచన. జయచంద్రారెడ్డి వర్గీయుల్లో ఆనందోత్సాహాలు. జంట నియోజకవర్గాలు. తంబళ్లపల్లె మదనపల్లెలో మండుతున్న ఎన్నికల అగ్నిగుండం. తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర నెత్తిన ముళ్ల కిరీటమేనా? ఆయన ఈ ఎన్నికల్లో యేసు ప్రభువేనా? మదనపల్లిలో టీడీపీ వైసీపీ హోరాహోరీ. ఇక్కడ గెలుపోటముల తేడా 7,000 ఓట్లలోపేనా? ఆ 7,000 ఓట్ల బాద్షాహ్నే మదనపల్లె ఎమ్మెల్యేనా? బలిజలు ముస్లింల ద్రోహి వైకాపానే. పవన్ కళ్యాణ్ ను ఓడిస్తామంటున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీని చిత్తుగా ఓడించండి. సీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో బలిజలకు ఒక్కటి ఇవ్వని జగన్మోహన్ రెడ్డి. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే జంట నియోజకవర్గాలు. తంబళ్లపల్లె మదనపల్లిలో మండుతున్న ఎన్నికల అగ్నిగుండం. తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్ర నెత్తిన ముళ్ల కిరీటమేనా? ఆయన ఈ ఎన్నికల్లో యేసు ప్రభువేనా? మదనపల్లిలో టీడీపీ వైసీపీ హోరాహోరీ. ఇక్కడ గెలుపోటముల తేడా 7,000 ఓట్లలోపే. ఆ 7,000 ఓట్ల బాద్షాహే మదనపల్లి ఎమ్మెల్యే. ఎన్నికలకు ఇక 20 రోజులు మాత్రమే మిగిలాయి. జంట నియోజకవర్గాలు తంబళ్లపల్లె తంబళ్లపల్లెలో రాజకీయ అగ్గి ఈ వేసవి ఎండల్లాగే మండిపోతూ ఉంది. తంబళ్లపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిని ఎన్నికలలో ఓడించి తంబళ్లపల్లి నుండి సదుంకు తరిమేయాలని ఆ నియోజకవర్గం పాత కొత్త నేతలు కుతకుతలాడుతూ ఉన్నా ఎక్కడా బయటపడక జాగ్రత్త పడుతున్నారు. ఇక మదనపల్లి నియోజకవర్గంలో రాజకీయ దోబూచులాట ఆగక సాగిపోతోంది. ఎవరికి వారే గెలుపు తమదే అని లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో కొండవీటి చాంతాడులా సాగిన రాజకీయ సీరియల్కు జయచంద్రారెడ్డికి టికెట్ ఖరారుతో తెరపడింది. ఈ పాటికే టికెట్ కోసం ఓపికన్నంత డబ్బు ఖర్చు పెట్టుకున్న ప్రచారంలో ఉన్న తంబళ్లపల్లె టీడీపీ జయచంద్రుడికి ఈ ఎన్నికల 20 రోజులు అగ్ని పరీక్షలే. దినదిన గండాలు ఎదుర్కొంటూ 20 రోజులు రాజకీయ ఆయుష్తో మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథుడిని ఎదుర్కోవాలి. ఈ క్రమంలో పెద్దిరెడ్డి పరివార్ అంటే మండిపడుతున్న వ్యక్తులు శక్తులను జయచంద్రుడు చేరదీసి వాడుకోగలగాలి. మెరుపు తీగల కంటే శక్తివంతమైన టీడీపీ క్యాడర్ను సమర్థవంతంగా ఎన్నికల యుద్ధానికి జయచంద్రుడు మోహరించగలగాలి. సొంత పార్టీ నేతలను, మిత్రపక్ష పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవాలి. 6 మండలాలతో సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన తంబళ్లపల్లె నియోజకవర్గం మారుమూలల్లో ఉన్న టీడీపీ బీసీ వర్గాలను ఒడిసి పట్టుకోగలగాలి. నియోజకవర్గంలో జయచంద్రుడి మొరుసు కాపు జనాభా 40,000 ఉంటే బీసీ జనాభా హీనపక్షం 1,00,000కు మించి ఉంటోంది. తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి పరివార్ను ఎదుర్కొంటూనే ఇందాక చెప్పిన మొరుసు, బలిజ, బీసీ, దూదేకుల, మాదిగా, కొంత శాతం మైనార్టీ వర్గాలకు తోడు జనసేన, బీజేపీ ఓట్ బ్యాంకులను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి కూడగట్టి పార్టీ యంత్రాంగాన్ని ఉరికించగలిగితే కానీ ఆయన విజయ తీరాలకు ఈది గట్టెక్కే పరిస్థితి తంబళ్లపల్లిలో లేదు. ఇక మదనపల్లిలో టీడీపీ వైసీపీ ఎవరికి వారే తమ లెక్కల్లో బిజీగా ఉంటూ గెలుపు ధీమాలో ఉన్నారు. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన వేరువేరుగా పోటీ చేయడంతో పాటు జగన్కు ఒక్క ఛాన్స్ నినాదంతో మదనపల్లిలో వైసీపీ భారీ మెజార్టీతో గెలవగలిగిందని, అయితే ఈ మారు ఈ 3 పార్టీల కలయికతో ఆయా పార్టీల ఓట్లు పక్కాగా తమ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్కు గంపగుత్తగా పడతాయని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ చరిష్మా తమకు మరిన్ని ఓట్లు సాధించి గెలుపు ఖాయం చేస్తోందని టీడీపీ ధీమాగా ఉంది. షాజహాన్కు మదనపల్లె టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో స్థానిక టీడీపీ, జనసేన నేతల్లో ఉబ్బుకుతున్న అసమ్మతి తమకు వరంగా మారనున్నదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ చెక్కు చెదరని సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు జగనన్న సంక్షేమ నవరత్నాలు ఈ ఎన్నికలలో తమను గట్టెక్కిస్తాయని వైసీపీ ఆశ పెట్టుకుంది. ఈ మేరకు ఇటు టీడీపీ, అటు వైసీపీ విస్తృత ప్రచారాన్ని చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి భారీ ఆశలు పెట్టుకుని ఎన్నికల బరిలో దూకారు. ఆయన సొంత మండలం రామసముద్రంలో పవన్ కుమార్ భారీగా ఓట్లు సాధిస్తారని అంచనా. ఇవన్నీ వైసీపీ విజయావకాశాలను గండికొట్టేవే అనే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా మదనపల్లె
టీడీపీ వైసీపీ అభ్యర్థుల గెలుపోటముల ఓట్ల తేడా 2000 నుంచి 7000 లోపే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ 7000 ఓట్ల బాద్షానే మదనపల్లె కాబోయే ఎమ్మెల్యే అని నిర్ద్వందంగా చెప్పుకోవచ్చు. జన ప్రవాహం ఉప్పొంగింది, జనసంద్రంగా మారింది. మదనపల్లె పుర వీధులు వైకాపా జెండాలతో రెపరెపలాడాయి. ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా వైకాపా శ్రేణులు పోటెత్తారు. నిస్సర్ అహ్మద్ నామినేషన్ ర్యాలీకి తరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలతో పట్టణం హోరెత్తింది. మదనపల్లెలో నిర్వహించిన భారీ ర్యాలీ నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా సాగింది. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద జన సందోహాన్ని చూడలేదన్నది మదనపల్లె పట్టణ ప్రజల మాట. 2 గంటల పాటు సాగిన భారీ ర్యాలీ కార్యక్రమం నామినేషన్ సందర్భంగా బెంగళూరు బస్టాండ్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు 2 గంటల పాటు సాగింది. జనంతో ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. నిస్సార్ అహ్మద్ నామినేషన్ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా పలు రకాల కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా బళ్ళారి డ్రమ్స్, లంబాడి మహిళల ప్రదర్శన ఉర్రూతలోగించాయి. వైసీపీ చీరలు ధరించిన మహిళలు, వైసీపీ టోపీలు ఆకర్షణగా నిలిచాయి. జై జగన్ అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. డోలు, డప్పులు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ ఎన్నికలతో మదనపల్లిలో హ్యాట్రిక్ కొడతామని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే వైఎస్ఆర్సీపీ విజయానికి సోపానాలన్నారు. గెలిచి అధికారంలోకి రాగానే మదనపల్లె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు తాగునీరు ఇచ్చేలా పనులు చేపడతామని, డ్రైనేజీ వ్యవస్థ అనుసంధానం చేసి పట్టణంలో మురికినీరు లేకుండా చేస్తామని ప్రకటించారు. పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, స్థలాలు ఇచ్చిన అందరికీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, అందరివాడిగా పేరున్న నిస్సార్ అహ్మద్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. మదనపల్లి అభివృద్ధి చెందాలంటే నిస్సార్ అహ్మద్ లాంటి వ్యక్తి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షించారు. మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ద్వారా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ మే 13న జరిగే ఎన్నికలలో మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్, రాజంపేట పార్లమెంటు అభ్యర్థి మిథున్ రెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్తో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఏపీ ఎండీసీ చైర్పర్సన్ జి షమీం అస్లాం, మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి, వైస్ చైర్మన్లు జింకా ఆజం, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎట్టకేలకు తమ్మళ్లపల్లెలో సస్పెన్స్ వీడింది. గత కొద్ది రోజులుగా థ్రిల్లర్ సీన్స్ ను తలదన్నే రీతిలో సాగిన తమ్మళ్లపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంచాయతీకి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. జయాన్ని పేరులోనే నింపుకున్న జయచంద్రారెడ్డి బీఫామ్ సాధించడంలో సఫలమయ్యారు. తమ్మళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి బీఫారం అందుకున్నారు. దీంతో నెల రోజులుగా సాగిన సుదీర్ఘమైన ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు జయచంద్రారెడ్డికి లభించాయి. తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి బుధవారం బీఫామ్ను అందజేశారు. తంబళ్లపల్లె తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎన్నికల సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడులు చంద్రబాబు నాయుడును కలిసి బీఫారం తీసుకున్నారు. జయచంద్రారెడ్డికి బీఫామ్ అందించిన అనంతరం మీడియాకు వెల్లడించిన తంబళ్లపల్లె టీడీపీ ఎన్నికల సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు, ఎవరూ లేని వారికి ఆత్మ బంధువులే హెల్పింగ్ మైండ్స్. అనాథ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్. మానవత్వం పరిమళించే సేవలకు ప్రజల నుంచి ప్రశంసల వెల్లువ. మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఐసీయూలో ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. కర్ణాటక కేజీఎఫ్కి చెందిన రామస్వామి భార్య తాయమ్మ గత కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేక వచ్చేసి మదనపల్లె పట్టణంలో ఉండేది. ఆమె అనారోగ్యానికి గురి కావడంతో 10 రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ వృద్ధ మహిళ మృతి చెందింది. దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆత్మ బంధువులుగా దహన సంస్కారాలకు అయ్యే పూర్తి ఖర్చు భరించి అంబులెన్స్ మాట్లాడి హిందూ సాంప్రదాయబద్ధంగా ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు. హెల్పింగ్ మైండ్ సభ్యులు 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ సాదిక్ అలీ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళా దహన సంస్కారాల నిర్వహణలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్, సంస్థ సభ్యులు ఆనంద్, కిరణ్, సైదు, కాజా, సమీర్ పాల్గొన్నారు. ఎవరు లేరు అనే వారి కోసం ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ మదనపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కేజీఎఫ్కు చెందిన తాయమ్మ గారు గత 10 రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఆమె దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. వాళ్ళ బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మదనపల్లి 2 టౌన్ సాదిక్ అలీ సార్ గారి సమాచారం అందుకున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకొని అంబులెన్స్ అందుబాటులో చేసుకొని స్వయంగా సొంత నిధులతో
హెల్పింగ్ మైండ్స్ ఆమె యొక్క దహన సంస్కారాలను హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలి భర్త కూడా ఆల్రెడీగా చనిపోయిన రామస్వామి అనేసి తనది కేజీఎఫ్ అని చెప్పేసి గత 10 రోజుల ముందు అనారోగ్యంతో ఇక్కడ హాస్పిటల్లో అక్కడ ఏదో అడక్కుతుంటూ బిచ్చాటం చేసుకుంటా ఉన్నింది. అక్కడ హాస్పిటల్లో బిచ్చాటం చేసుకుంటా ఉన్నింది. అనారోగ్యంతో అక్కడే ఉండే హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది సహకారంతో అక్కడ చుట్టుపక్కల వాళ్ళ యొక్క సహకారం. బలిజ ముస్లిం వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేయలేదని, ప్రధానంగా బలిజలకు తీవ్ర అన్యాయం చేసిన ప్రభుత్వం వైకాపానే. గతంలో చంద్రబాబు నాయుడు బలిజలకు 5% రిజర్వేషన్ కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసివేశారు. రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో వైసీపీ పార్టీ ఘోరంగా విఫలమైందని, రాయలసీమలో 52 నియోజకవర్గాలలో బలిజ కులస్తులు ఉన్నారని, అయితే వారికి ఒక్క అసెంబ్లీ సీట్లు కూడా కేటాయించలేదని అన్నమయ్య జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. ఆర్జే వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ బలిజలకు ఉన్న ఒక్క సీటు కూడా చిత్తూరులో తీసివేశారని, బలిజలకు న్యాయం చేసింది తెలుగుదేశం జనసేన పార్టీ మాత్రమేనన్నారు. సీనియర్ వైసీపీ కార్యకర్తలు ఆకుల వెంకటరమణ, మక్బూల్ బేగ్, సింగిల్ విండో డైరెక్టర్ ఆదిన్న తదితరులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు రమణ వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినందున ప్రభుత్వం కాపులందరినీ శత్రువులుగా చూస్తుందని విమర్శించారు. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానంటున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, వారి కుటుంబ నాయకులను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా వైకాపా వాడుకుంటుందని, ముస్లిం వర్గాలకు చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని ఆర్జే వివరించారు. పార్టీ అధికారంలో ఉంటేనే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ చల్లావారిపల్లిలో ఎక్కువ బలిజ కులస్తులు ఉన్నారు, అదేవిధంగా మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వీరికే ద్రోహం చేసింది. రాయలసీమ జిల్లాలలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బలిజలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఉన్న ఒక్క సీటు కూడా చిత్తూరులో తొలగించారు. అదే తెలుగుదేశం జనసేన వాళ్ళకి న్యాయం చేసింది కాబట్టి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా మైనారిటీ సోదరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. దానికి కారణం ఏమంటే దుల్హన్ పథకం ఉన్నప్పుడు వారి ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీలో 50,000 రూపాయలు పెళ్లి చేసుకోవడానికి ఇచ్చాం. అదేవిధంగా దుకాన్ और మకాన్ కింద వాళ్ళ చిరు వ్యాపారస్తులకి లోన్లు ఇచ్చాం. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చాం. మసీదులకు, కబ్రస్థానాలకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి, పెయింట్లు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చాం. ఈ విధంగా మైనారిటీలకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంతవరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టి దుల్హన్ పథకం వీళ్ళకి ఇస్తా ఉంది. ఆ ఆంక్షలతో ఒక్కరు కూడా లబ్ధి చేకూరలేకుండా పోయారు. మాటలు చెప్తున్నారు తప్ప మైనారిటీలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు. ఎన్ఆర్సీ చట్టం గానీ ఈ చట్టాలకు. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ప్రచార హోరు కొనసాగుతుంది. ఆయన సుడిగాలి పర్యటనలతో టీడీపీ క్యాడర్ పరుగులు పెడుతోంది. ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్టు షాజహాన్ ప్రతి కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ప్రజల దీవెనలు, మహిళల హారతులు, పెద్దల ఆశీస్సులతో మదనపల్లి తెలుగుదేశానికి వన్నెతిస్తున్నారు. క్యాడర్ ను ఫుల్ జోష్ లోకి తీసుకొచ్చారు. గుండెల నిండా అభిమానాన్ని నింపుకున్న తన అభిమానిని ఆలింగనం చేసుకున్న షాజహాన్ ఆనంద బాష్పాలు రాల్చారు. తన హృదయంపై షాజహాన్ పచ్చబొట్టు వేయించుకున్న అభిమానికి వందనం చేశారు. తన మీద ఇంతటి అభిమానాన్ని నింపుకున్న వారికి ఏమిచ్చినా రుణం తీరదని స్పష్టం చేశారు. మదనపల్లి పట్టణం కోళ్లబైలు పంచాయతీ బాబు కాలనీలో ప్రజాగళం ఎన్నికల ప్రచారం నిర్వహించిన షాజహాన్ బాషాకు ఘన స్వాగతం లభించింది. బాబు కాలనీ ప్రజలు ఆయన హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తుంటే సంతోషంలో మునిగిపోయారు. పుట్టినరోజు జరుపుకుంటున్న హెచ్ఎంటీవీ పత్రికా విలేకరి సీనుకు షాజహాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం యువ నాయకుడు సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా అతని జన్మదిన వేడుకల్ని పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించి కేకు తినిపించి ఆశీర్వదించారు. అలాగే పలువురు విద్యార్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల గురించి చెప్పినప్పుడు వారిని ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. మదనపల్లె రూరల్ మండలంలోని సిటిఎం గ్రామంలో టీడీపీ సీనియర్ కార్యకర్త పగడాల నాగేందర్ భార్య పగడాల అరుణ స్వర్గస్థులైన విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాయచోటిలో జరిగిన ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఈఏపీ సిఈటి మాక్ ఆన్లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఉపాధ్యక్షులు వినయ్ మాట్లాడుతూ మాక్ ఆన్లైన్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శ్రీ వికాస్ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బహుమతులు బహిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులు తమ యొక్క విద్యను పెంపొందించుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా గర్ల్స్ కన్వీనర్ భర్త, కో కన్వీనర్ కంగరాణి, నాయకులు కమలాకర్, శ్రీనాథ్, పవన్, జశ్వంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల దాఖలకు రేపే చివరి తేదీ. ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2350 నామినేషన్లు నమోదయ్యాయి. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఈ నెల 25 మరియు 26వ తేదీలలో జాతీయ స్థాయిలో టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అస్వో 2K24 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ అశ్వ కార్యక్రమానికి సినీ తెరలు మరియు సింగర్లు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 25వ తేదీన కార్తికేయ సినిమా హీరో నిఖిల్ మరియు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్జే సూర్య మరియు 26వ తేదీన ప్రముఖ గాయకులు అర్జున్, విజయ్, హిందూజా, శ్రీనివాసన్ మరియు ఎం పర్ణికలు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. 26న పోటెల్ మరియు సీతారాం చిత్రాలు సినిమా టీంలో కళాశాలను సందర్శిస్తారన్నారు. విద్యార్థులను అలరించడానికి ఈ కార్యక్రమాలను కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని ప్రిన్సిపల్ తెలిపారు. క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.